పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామానికి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్త శ్రీనివాసులు ఆయన రాసిన పోస్ట్ చూస్తే నిజంగా అత్యంత బాధాకరం. ఎందుకంటే సమాజంలో ఎన్నికలప్పుడు పార్టీలు చూడాలి కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరినీ సమానంగా చూడాలి. అయితే ఈ శ్రీనివాసులకి ముగ్గురు పాపలైతే ఒక పాపకి కాలేయం దెబ్బతింటే అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన పేరు అరకపాడి రామనాథ్ రెడ్డి ఏదో అన్నారు. ఆయన దగ్గర ఎమ్మెల్యే సంతకం పెడితే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎం గారినో లోకేష్ గారినో అడిగి ఆ పాపకు నేను వైద్యం చేయించుకుంటానని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టమంటే ఆయన ముందు పెడతానని, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న కొంతమంది తెలుగుదేశం నాయకులు చెప్పారని సంతకం పెట్టడం మానేశాడని, ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళలేక ఆ డబ్బులు అందక ఆ పాప మరణించిందని, దీనికోసమా నేను జనసేన కోసం కష్టపడింది. అయ్యా రామనాథ్ రెడ్డి గారు, మీరు నేను పని చేయలేదు అని చెప్పి గనక నాకు సంతకం పెట్టను అని ఉంటే నేను సంతోషపడేవాడిని. అలా కాకుండా ఎవడో చెప్పిన మాటలని ఒక పసిబిడ్డ ప్రాణం వదిలేశారు. మీ వల్లనే నా బిడ్డ ప్రాణం పోయింది. ఇది పేదవాడికి ఇచ్చే రాజకీయమా మీరు అంటూ ఆయన చేసిన పోస్ట్ చూస్తే అత్యంత బాధాకరం. ఎందుకంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు తీసుకొచ్చారు ఇటువంటి పేదవాడి కోసమే. ఇది గమనించాలి. పేదవాడికి విద్య, వైద్యం, ఆరోగ్యం ఉండాలి అని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వారి కోసమే ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి.